మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంటే చూపించండి. ఓరి నన్నే శంకించుచుంటివా మానవ? కన్ఫర్మేషన్ కోసం అండి. 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ తపస్సు చేస్తున్నాను కదా, ఏదన్నా మ్యాజిక్ చేసి ఏదైనా ఫుడ్ తెప్పించండి. హతవిధి, చివరకు గారడీ విద్యలు ప్రదర్శించవలసి వచ్చినది. స్వామి, మీరు నిజంగా బ్రహ్మదేవుడే. నమో బ్రహ్మ, నమో బ్రహ్మ, నమో బ్రహ్మ, నమో బ్రహ్మ. ఇప్పటికి నమ్మాడు నా భక్త. స్వామి, నీ భక్తికి మెచ్చి తిని ఏమి వరము కావాలో కోరుకును, ప్రసాదించదు. నాకు 100, 1000, 1,00,000 కోట్లు ఇవ్వండి స్వామి. ఏం స్వామి, అన్ని ఫేసుల్లో ఎక్స్ప్రెషన్ మారిపోతున్నాయి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్యరా? ఆర్థిక శాఖకు నాకు ఎలాంటి సంబంధం లేదు నాయన. ఇప్పుడు అర్థమైంది స్వామి, మీకు భూలోకంలో ఒక్క గుడి కూడా ఎందుకు లేదు. సరే మీరు బయలుదేరండి స్వామి, నేను లక్ష్మీదేవి తపస్సు చేసుకోవాలి. ఓం లక్ష్మీదేవి. ఏం స్వామి? చాలా దూరం నుండి కష్టపడి వచ్చింది, ఏదైనా వరము కోరుకు. డబ్బులు లేకుండా భూలోకంలో ఏం చేస్తాం స్వామి? అవును, ఇంతకీ పైన మీరు ఏం చేస్తుంటారు స్వామి? అందరి తలరాతలు రాస్తుంటారు. అయితే పని చేయండి స్వామి, ఆ తలరాతలు చదివే పవర్ నాకు ఇచ్చేయండి. ఆ శక్తి నీకెందుకురా? ఏదో 4 జాతకాలు చెప్పుకుంటూ 4 డబ్బులు సంపాదించుకుంటాను స్వామి. అంతకంటే ఏం చేస్తా? వరం ప్రసాదించండి స్వామి. వరములిచ్చినప్పుడు కొన్ని షరతులుంటాయి. చెప్పండి స్వామి. నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నశించు. నాకు నేనుగా ఎవరికి చెప్పండి స్వామి. వరాలు ఇవ్వడం కొత్త అనుకుంటా. ఏం లేదు స్వామి. మరో షరతు. చెప్పండి స్వామి. నీవు నీ భార్యతో తప్ప అన్య స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్నచో అప్పుడు ఈ శక్తి నశిస్తుంది. సొంత భార్యకే దిక్కులేదు, ఇంకా పరాయి స్త్రీ ఎక్కడ స్వామి? స్వామి ఊరించకుండా ఇచ్చేయండి స్వామి, ప్లీజ్ స్వామి. మళ్ళీ ఏంటయ్యా? మళ్ళీ ఏంటి స్వామి? స్నానము చేసితివా? జస్ట్ మొన్ననే 2 days బ్యాక్ చేశాను స్వామి. నికృష్టుడా, స్నానము చేసి పవిత్రముగా తీసుకుని. అలాగే స్వామి. ఓం బ్రహ్మయే నమః. ఈ దెబ్బతో మనం ఒక్క పెట్రోల్ వచ్చేది 100 పెట్రోల్ బుక్లు కొనే. శ్వేత, అది చూడవే, ఆ లొకేషన్ చూడు. like it. Very nice. చూడవే, ఇతను ఎవరో కానీ నాకు సీనులా కనిపిస్తున్నాడు. సీనులా కనిపించడం కాదమ్మా, అతను సీనే. ఇక్కడ కూడా వచ్చాడా? చూడు సీను, నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. ఓకే, ప్లీజ్ నన్ను వదిలేదు. వెళ్ళి వేరే వాళ్ళని ఏమైనా ట్రై చేసుకోవచ్చు కదా. నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావా? నీ క్యారెక్టర్ చూసి డిసైడ్ అయ్యాను. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం నువ్వు నన్ను బెదిరించినప్పుడు ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ చూసి ఫిక్స్ అయ్యాను. సీన్ గడ ఒకసారి ఫిక్స్ అయితే అంతేనండి, మీరు ఫిక్స్ అవ్వాల్సిందే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ. I hate you. బావా, నువ్వు wherever you go. Wherever. అటాక్ పాలసీ. రేయ్, ఈ అమ్మాయి నా మరదలని నీకు బాగా తెలుసు. ఓసారి నీ కాలు విరకుంటున్నా బుద్ధి రాలేదు. ఎంత చెప్పాను, చెప్పినా వినకుండా ఇంత దూరం వచ్చావు చూడు. నాకు అస్సలు నచ్చలేదు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. తీరా. వద్దు బావా. వాగు, ఏసేనా? ఏసే. మాటినన్నా, మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేస్తున్న పని ఏందన్నా? ఏం చేయాలరా తమ్ముడు? శ్వేతకు వాడు ఐ లవ్ యూ అని ఎన్నిసార్లు చెప్పాడో అన్ని సార్లు ఐ హేట్ యూ అని చెప్పించాను. అంతే కదా? ఇప్పుడు చెప్పరా ఐ హేట్ యు అని. ఐ హేట్ యూ చెప్పించాను చూసావా? వాడు చెప్పింది నీకన్నా చెప్పాల్సింది శ్వేతకి.
ఇప్పుడు చెప్పరా. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఏంట్రా నాటకాలు తొప్పుతున్నావురా నీ అబ్బాయి. ఏం బాబా నీకు పిచ్చే కింద చంపేస్తారా ఏంటి? ఇది నా ప్రాబ్లం, నేను సాల్వ్ చేస్తాను, మీరు పోండి. అని ఐ హేట్ యూ అని చెప్పమను, అప్పుడు వెళ్తాను. ఐ హేట్ యూ చెప్పించాను అంతేగా? అంతే. ఓకే నేను చెప్పిస్తాను. సీన్ ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు ప్లీజ్. ప్లీజ్ వాళ్ళు నేను వదిలేస్తాను, లేకపోతే నేను చంపేస్తారు. సీన్ నీ కళ్ళలో చూస్తూ ఒక్కసారైనా ఐ హేట్ యూ అని చెప్పలేను శ్వేత. నీకేమైనా పిచ్చే కింద? అబద్ధం. ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు, వాళ్ళు నేను వదిలేస్తారు. కావాలంటే 100 సార్లు ఐ లవ్ యూ చెప్తా కానీ నా వల్ల కాదు శ్వేత. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శ్వేత. ఐ లవ్ యూ శ్వేత. శ్వేతకు ఐ హేట్ యూ చెప్పు, లేకపోతే చంపేస్తాను. చెప్పు చెప్పు చెప్పు. చెప్పరా ఐ హేట్ యూ అని చెప్పరా. ఐ లవ్ యూ శ్వేత. ఓం బ్రహ్మదేవాయ. అరే సోన్ బాబు, ఒరేయ్ నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? చివరికి నీ బతుకు అడుగులు పాలైందనమాట. ఈ రోజుతో నా తలరాత మారిపోయింది. ఏంటిది? ఏంట్రా నువ్వు కష్టపడి సాధించినది నీకు దక్కదని రాసింది ఏంటి? నా రుచి మీద రాస్తుంది, నీకు కనబడుతుందా? సినిమా కనబడ్డా కనబడుతున్నా బాబు. అమ్మో, ఏంట్రా? ఏమైంది? ఓరి దేవుడా, ఏం జరిగింది? నా బాధ చెప్పు. అమ్మో, పారే. ఏంటా ఎత్తుకుతున్నావు? అరే నా శోభన మీద దెబ్బేశావు, ఆ. మా అత్తగారితో దెబ్బలు తినిపించావు, ఇప్పుడు నా పాలు కూడా దెబ్బేశావు కదరా. చెంబుడు పాల కోసం తేడుతో మా ఇంటికి రా, బిందె ఇప్పిస్తా. ఇవి మామూలు పాలు కాదురా, ఆ. ఆ బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరప్రసాద ప్రసాదం. ఈ పాలు తాగితే ఎదుటి వాళ్ళ నుదుటి రాతలు చదివేటటువంటి శక్తి వస్తుందిరా. ఇప్పుడు నీకేం కావాలి? పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ అంతేగా? నేను ఇప్పిస్తా పదా. నమ్మకం ఏంటి? నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఈ ప్రసాదం మీద నమ్మకం ఉందా? 100%. అయితే ఇదే మన పవర్. పదా. ఒక్క సెకండ్ ఆగు. నా బట్టలు, శోభన బట్టలు. పద. ఆడు చచ్చిన శుభ సందర్భంలో డెత్ పార్టీ అందరూ హ్యాపీగా చేసుకుంటారా. అన్నా వాడు బతికే ఉన్నాడన్నా.
ముందుగానే ఎక్కువైందేంట్రా చచ్చుడు బతికెట్టవుతారా కావాలంటే చూడన్నా. అవును వాడేరావు వండేసేయండిరా ఈసారి కత్తి కడుపులో కాదు వేసేయండి. రేయ్, రేయ్ వీళ్ళంతా వా నాయనో, పరిగెత్తండిరా. వాళ్ళంతా ఎవరు? వదలొద్దు. ఆగరా, నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉందని తెలీదు. అసలు నేను బతుకుతున్నా బతుకున్నా, నాకు శోభన మొత్తం అవుతా చూసి చెప్పు. అబ్బా నీ సోప్. అమ్మో, అమ్మో, పరిగెత్తు. నన్ను కొడతారేంట్రా? శంకర్ జాక్సన్ క్లీన్ బోల్డ్. వన్ నాట్ ఎయిట్ పిలవండి. ఇది మామూలు కలిసి కాదురా, మన పాలిట AK-47 అను బాంబు. మనకి బ్యాంక్ చెంపు. అబ్బా వాడిది ఒక్కాలు ఎరగొడితే వాడు మన ఈ అరడజన్ కాళ్ళు ఎరగొట్టాడు. అబ్బో నీ వయసు 16 అయినా నేనేం చేసే పరిస్థితుల్లో లేనులే. సిస్టర్ మా డిశ్చార్జ్ ఎన్ని రోజులు పట్టుద్దంటావు? నెలే. ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఇవాళ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 8 లైన్స్ టెండర్ వేశారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ పాల్గొంటున్నాయి. టీకెట్ కానీ లేదు, మనకి టెండర్ ఎందుకు? ఇప్పుడు అర్థమైంది నీకు ఎందుకు శోభనం అవ్వలేదు. పెద్ద పెద్ద కంపెనీలు అయితే వచ్చినాయి కానీ ఎవడకొద్దాడి తెలియదు కదా. ఆ విషయం మనకే తెలుసు. అర్థమైంది బాసు, అర్థమైంది. నువ్వు పని చూడు. నాకు ఈ జన్మకు శోభనం కాదు. నువ్వు చేస్తావా? వేల కోట్ల టెండర్ సార్. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాంగా, ఒకసారి ట్రై చేద్దాం. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. నో నో, టైం వేస్ట్ చేయడము ఈ నెల్కోటికి ఇష్టం ఉండదు. రేపు పుట్టోడా నీ శోభనం రెడీ. టెండర్ వాడికే వస్తుంది. అటాక్. పరువుగా వెళ్ళిపోవడం మంచిది. వేల కోట్ల టెండర్ కదా సార్. నో నో సార్ 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 టెండర్ వేయడానికి వచ్చారండి. ట్రై చేయడం కూడా వేస్ట్ అనిపించింది. ఈ మేల్కోటేకి టైం వేస్ట్ చేయడము ఇష్టం ఉండదు. సార్ మీకు ఈ టెండర్ వచ్చినట్టు మేము చేస్తాం. మాకేం ఇస్తారు? మీరా? హైట్ చూసి తక్కువ అంచనా వేయకండి సార్. మాకు పై నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీ పని అయిన తర్వాత డబ్బులు ఇవ్వండి సార్. నీ మాట నమ్మబుద్ధి కావటం లేదు. ఐఎమ్ బిజినెస్ 2% ఇస్తాను. టీ కూడా రాదు. పదరా. 10%. 10%. ఓకే కావా? ఇదిగోండి సార్. మీరు కార్లో క్యాష్ తో రెడీగా ఉండండి. కలెక్టర్ గారి ఉత్తర్వు ఏమనగా ఈ టెండర్ అల్ట్రా ఇన్ఫో కంపెనీ దక్కించుకుంది. పెద్ద పెద్ద మినిస్టర్స్ వల్లే కాలేదు. మీరు ఎలాగా మేనేజ్ చేశారు? క్యాష్ ఎక్కడండి? ఓకే ఓకే సార్ మీ పర్సంటేజ్ 10,000 ఉంటుంది. దానికి సూట్ కేసు. పారడా నాయి. పాపం తల్లి కదా, చెట్టంత కొడుకుని పోగొట్టుకుని ఎంత కుమిలిపోతోందో. ఆంటీ, ఎవరమ్మా? మీ అబ్బాయి కాలేజ్ మేట్ నా ఆంటీ.
లేదా ఆంటీ. నీకు లవ్ లెటర్ రాశాడా? వాడిని రాను ఈరోజు వాడి కాళ్ళు ఇరగొడతాను. అయ్యో అదేం లేదా ఆంటీ. మీకు మీకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైందమ్మా? తను ప్రేమించాను ప్రేమించాను అన్న వెంట పడుతుంటే రోమియో అనుకున్నా ఆంటీ. కానీ కానీ తన ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఐ లవ్ యూ అని అంటే అప్పుడు నాకు శ్రీను మీద ప్రేమ కలిగింది. బట్ ఐ మిస్ హిమ్. నా బావ అతను చంపేసి లోయలో పడేశారు అంటే పిచ్చి పిల్ల, బంగారు బొమ్మలా ఉన్నావు. సరే, నా కొడుకు ఒకవేళ తిరిగి వస్తే ప్రేమిస్తున్నానని చెప్తావా? డెఫినెట్గా ఐ లవ్ యూ చెప్తా ఆంటీ. బట్ ఇట్స్ టూ లేట్. సరే, అదేదో అటు తిరిగి చెప్పచ్చు అనుకుంటాను. మీరు నేనే ఎలా వచ్చావు? నీకోసం బతికొచ్చా. ఐ లవ్ యూ. మనకి లోయల నుంచి పడ్డాకి చెవు వినపట్ల. కొంచెం పెద్దగా చెప్పమ్మా. ఐ లవ్ యూ. ఇప్పుడు నువ్వేనా మాట్లాడావా? ఐ లవ్